వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈ రోజు డిబేట్ లో మనం రెండు అంశాల గురించి మాట్లాడబోతున్నాం. మొదటిది తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడానికి సంబంధించి, కృష్ణా గోదావరి నీటి వాటాలకు సంబంధించి, అదేవిధంగా పోలవరం అంశం మళ్ళా తెరపై కిందకు వచ్చింది. పోలవరం సెకండ్ ఫేజ్ కి సంబంధించి ఢిల్లీలో అక్కడ చకచక పనులకు సంబంధించి సిగ్నల్స్ వస్తూ ఉంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. పోలవరం సెకండ్ ఫేజ్ కు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టులో కూడా వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి, ఇంకా చర్చ అయితే సాగుతుంది. కానీ ఈలోపే ఆ పోలవరం సెకండ్ ఫేజ్ ను కూడా పూర్తి చేయాలని ఏపీ సర్కార్ అక్కడ మొత్తంగా పావులైతే కదుపుతోంది. ఏం జరగబోతుంది? ఒకవైపు ఇటు కృష్ణా గోదావరి రివర్ బోర్డుకు సంబంధించి కొంత ప్రతిపాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా చకచక జాతీయ స్థాయిలో అక్కడ పావులు కదుపుతూ ఉన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతుందంటూ మరలా తెలంగాణ నేతలు ఇక్కడ నోరు విప్పుతున్న పరిస్థితి. ఏం జరుగుతుంది? జలజగడం ఎప్పటికూ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ఏ విధంగా ముందడుగు వేస్తున్నాయి? ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరగబోతుంది? ఈ అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక రెండో అంశం, దేశవ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. నీట్ పరీక్ష రద్దుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. సో ఏంటి అసలు? అంటే విద్యార్థుల కష్టం ఇలా వృధా పోవాల్సిందేనా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాఫియాలు? ఈ మాఫియాలను ప్రభుత్వాలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి? ఎన్నో రాత్రులు నిద్రాహారాలు మాని చదివిన విద్యార్థులకు ప్రభుత్వాలు ఇస్తున్న ధైర్యం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాఫియా? ఎవరు ప్రోత్సాహం కల్పిస్తూ ఉన్నారు? దేశంలో పరీక్ష అనగానే ఎక్కడో చోట ఈ మాస్ రిగ్గింగ్లు, అదేవిధంగా ఈ ప్రశ్నాపత్రాల లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయి? వాట్సాప్ లో ప్రశ్నాపత్రాలు ఎందుకు దర్శనమిస్తున్నాయి? ఒకటి కాదు, రెండు కాదు, సగానికి పైగా ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్ గా క్వశ్చన్ నెంబర్స్ తో సహా బయటకు రావాల్సిన అవసరం ఎలా వచ్చింది? సో దీని వెనక ఎవరున్నారు? దర్యాప్తు చేస్తామంటూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సంస్థను స్థాపించింది. ఆ సంస్థ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? ఆ సంస్థ ఇచ్చిన ఫలితాలు ఎందుకు విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చలేకపోతున్నాయి? ఈ రెండు అంశాల గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. వీసీకే అధినేతతో సీఎం విజయ్ భేటీ. హైదరాబాద్ లో ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం. రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపు. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ. అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష. ఒక్కరోజే 10 లక్షల కోట్ల సంపద ఆవిరి. ప్రధాని సూచించిన పొదుపు చర్యలతో డమాల్. తిరుమలలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు. రైట్, ఇక మొదటి అంశం గురించి చర్చిద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతుందా? కృష్ణా గోదావరిపై అసలు ఎవరి వాదనలేంటి? పోలవరంపై తెలంగాణ అభ్యంతరం ఎందుకు చెబుతోంది? పోలవరం రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? చంద్రబాబు ఆ విధంగా పావులు కదిపారా? రెండు రాష్ట్రాల మధ్య అసలు వివాదం ఏంటి? తెలంగాణ సర్కార్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది? పోలవరంపై ముందుకా వెనక్క? కృష్ణా జలాలపై సిగపట్టు దేనికి కొనసాగుతుంది నేటికి? రాబోయేది ఇక కరువు కాలమేనా? హెచ్చరికలు ఎలా సాగుతున్నాయి? ఇక రాజకీయ కొట్లాటలకే ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇస్తున్నాయా? ఈ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నదుల జగడం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వివాదం మళ్లీ రచ్చరాజిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఫేజ్ 2 పనులను తక్షణమే నిలిపివేయాలంటూ తెలంగాణ సర్కార్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఓ లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పాలి. అసలు ఈ లేఖ ఎందుకు రాశారనేది కూడా మనం చర్చిద్దాం. కృష్ణా గోదావరిపై అసలు ఎవరి వాదన ఏంటి? ఇంకా ఎన్ని రోజులు ఈ వాదనలు కొనసాగుతాయి? పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై పూర్తి స్థాయి సర్వే పూర్తి కావాలని, ఆ తర్వాతే మరిన్ని నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది, అలానే వాదిస్తోంది కూడా. ఇక భద్రాచలం సహా పలు ప్రాంతాలకు ముంపుకు గురవుతాయని
స్థానిక ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతారని కూడా తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తుంది. 36 వాగుల డ్రైనేజ్ వ్యవస్థపై వివరణాత్మక అధ్యయనం చేయకుండా ఏ పనులు చేపట్టకూడదని డిమాండ్ చేసింది తెలంగాణ సర్కార్. మరి వీటన్నింటినీ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలవరంపై అసలు తెలంగాణ అభ్యంతరం ఏంటి? పోలవరం పనులపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. పోలవరం లిఫ్ట్ స్కీమ్ను మళ్లీ ప్రారంభించడంపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ఈ పనులు చకచకా చేపడుతోందని ఆరోపిస్తోంది. లిఫ్ట్ స్కీమ్ పనులను వెంటనే ఆపివేయాలని, ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించాలని పీపీఏకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది కూడా. ఇలాంటి ఏకపక్ష చర్యలు అంతర్రాష్ట్ర జలవనరుల ఒప్పందాలను ఉల్లంఘిస్తాయని తెలంగాణ తన వాదనను బలంగానే వినిపిస్తోంది. మరి చంద్రబాబు పోలవరంపై కేంద్రం దగ్గరికి ఎందుకు వెళ్లారు? ఇవన్నీ కూడా చంద్రబాబుకు తెలియవా? తెలంగాణతో వచ్చే అభ్యంతరాల గురించి చంద్రబాబు పట్టించుకోవట్లేదా? తెలంగాణ లేఖతో అలర్ట్ అయ్యారు చంద్రబాబు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఏపీ ముఖ్యమంత్రి. పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయాలని, గోదావరి పుష్కరాల సమయానికి పూర్తి చేయాలంటున్నారు ఏపీ సీఎం. ఇక కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచడానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలని కూడా చెప్తున్నారు. 2011 స్టాఫ్ వర్క్ ఆర్డర్ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త డ్రయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయినట్లు కూడా తెలిపారు. సో ఒకవైపు స్టాఫ్ వర్క్ ఆర్డర్ను ఎత్తేయాలని చెప్తూ ఉన్నారు. ఈ స్టాఫ్ వర్క్ ఆర్డర్ అంటే ఏంటి? అసలు ఈ స్టాఫ్ వర్క్ ఆర్డర్ ద్వారా ఏ విధమైన ప్రయోజనాలు ఏపీ పొందబోతుంది? మాట్లాడదాం. పోలవరం రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? ప్రస్తుత సంకేతాలు ఆ విధంగానే కనపడుతున్నాయా? అందుకే తెలంగాణ అప్రమత్తమైందా? ఎస్, పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయి ఎత్తుతో నిర్మించడానికి రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2027 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఏపీ ముందుకు కూడా వెళ్తుంది. అయితే ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి 194.60 టీఎంసీల నీటి నిల్వకు ఆమోదం లభించేలా ఏపీ చేసుకోగలిగింది. అయితే ఇక్కడ తెలంగాణకు వచ్చిన అభ్యంతరం ఏంటనేది కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు వివాదం నడుస్తుంది? ఎన్ని రోజులు ఈ వివాదం కొనసాగుతుంది? రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక వివాదంగా పోలవరం ప్రాజెక్టు నడుస్తుంది. పోలవరం ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక వివాదమై కూర్చుంది. తెలంగాణ తన సరిహద్దు ప్రాంతాల్లో ముంపు, వ్యవసాయం, నీటి వనరులపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, ఇటు ఏపీ ప్రభుత్వానికి ఉంటుంది. సరైన సర్వే, అధ్యయనాలు లేకుండా పనులు కొనసాగితే పర్యావరణం, అక్కడుండే స్థానికుల జీవనం దెబ్బతింటాయని నిపుణులు కూడా చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ఏపీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆ అభ్యంతరాలను ఏపీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక పోలవరంపై ముందుకా వెనక్క ఏం చేయబోతుంది తెలంగాణ? తెలంగాణ వ్యతిరేకత, చట్టపరమైన సమస్యల కారణంగా పోలవరం ప్రాజెక్టు విస్తరణ పనులు, ముఖ్యంగా బనకచెర్ల లింకు ప్రాజెక్టు వెంటనే ముందుకు వెళ్లడం కష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వివాదం పరిష్కారం కాకపోతే ఈ ప్రాజెక్టులపై సందిగ్ధత కొనసాగుతుంది. నీటి వివాదాల పరిష్కారాలు అయితే ఖచ్చితంగా కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఈ అంశం చూస్తే ఇటు కృష్ణాకు వస్తే, కృష్ణా జలాలపై కూడా సిగపట్లు కొనసాగుతూ ఉన్నాయి. దేనికి కొనసాగుతున్నాయి? కృష్ణా నీళ్లు మాకు కావాలని రెండు రాష్ట్రాలు భారీగా ఇండెంట్లయితే పెట్టుకున్నాయి. కృష్ణా నదీ జలాల వినియోగంపై ఏపీ తన వాదనను వినిపిస్తే తెలంగాణ రాష్ట్రం కూడా తన వాదనను వినిపించింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య చాలా రోజుల తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇక తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఇక ప్రస్తుతం పరిణామాలు చూస్తూ ఉంటే నీరు విడుదల చేస్తే తెలంగాణలో తీవ్ర తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని తెలంగాణ సర్కార్ ఆ లేఖకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతోంది, రాబోయేది కరువు కాలమా? ఎందుకు ఇంత జలజగడాలు కొనసాగుతున్నాయంటే ఎస్, ఎందుకంటే మే, జూన్ నెలలు మండే కాలం. జూన్ 15 వరకు కూడా ఎండల తీవ్రత ఉంటుంది. నీటి వాడకం కూడా ఎక్కువగానే ఉంటుంది. తాగునీటి సమస్య వచ్చేది కూడా ఇప్పుడే. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు మే 15 నుంచి జూన్ 15 వరకు ఉండే ఆ 1 మంత్ పీరియడ్ అనేది చాలా కీలకం. ఆ తర్వాత వర్షాలు పడకపోతే ఆ స్థాయి ఇంకా తీవ్రత పెరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నా ఎందుకు శాశ్వత పరిష్కారం లభించట్లేదు? రాజకీయ కొట్లాటలకే ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయా? ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. అంటే కొంత సందిగ్ధత అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి రాజకీయ ఆరోపణల కంటే ఇరు రాష్ట్రాల సీఎంలు నీళ్ల ప్రయోజనాల వైపే మొగ్గు చూపుతున్నారన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తుంది. అయితే సుదీర్ఘకాలంగా నలుగుతున్న నీటి పంపకాల సమస్య, ప్రాజెక్టుల వివాదాలను ఇరు రాష్ట్రాలు ఎంత సమర్థవంతంగా, శాశ్వతంగా పరిష్కరించుకుంటాయనేదే ఇక్కడ కీలక అంశం. ఇక్కడ రెండు రాష్ట్రాల్లోనూ తాగునీటి, సాగునీటి అవసరాలకు సంబంధించి ఎవరి వాదనలు వాళ్ళకున్నాయి. సో పంపకాలు జరిగినప్పుడు
ఎవరికి అన్యాయం జరగకుండా పంచాల్సిన బాధ్యత ఆ బోర్డులపై కూడా ఉంటుంది. సో ఇద్దరి మధ్య గొడవ జరిగితే మూడో వాళ్ళకి అవకాశం అన్నట్టుగా ఇప్పుడు అక్కడ ఒక బోర్డు వచ్చి కూర్చుంది. ఈ బోర్డు ఏం చేస్తుంది, ఎవరికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తుంది, ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి, అసలు కృష్ణా బోర్డుకు సంబంధించి ఏం జరుగుతుంది, కృష్ణా జలాలకు సంబంధించి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు ఇంత సందిగ్ధత నెలకొంది, ఈ సమస్యలు పరిష్కారంతో రాజకీయ నాయకులు సాధించేది ఏంటి, అదేవిధంగా ప్రజలకు అంటే రైతాంగానికి ముఖ్యంగా ఎటువంటి ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా బొల్లమల్ల యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా బీఆర్ఎస్ కీలక నేత మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్ అండి. కృష్ణాంజనేయులు గారు, ఏంటి అసలు కేఆర్ఎంబికి సంబంధించి సమావేశం అవ్వటం, నీటి వాటాలు కేటాయించడం, ఆ 2 రోజులు ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకోవటం, ఆ తర్వాత మరలా యథారాజా తదా ప్రజ అన్నట్టుగా పరిస్థితులు మారిపోవటం ఏంటి అసలు? అంటే వీటికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశాలు లేవా? ఎందుకు ఈ 2 రాష్ట్రాల మధ్య జలజగడాలు ఇంకా కొనసాగాలి? ఎందుకు ఆ విధంగా ప్రభుత్వాలు చొరవ చూపలేకపోతున్నాయి? నదీ జలాల విషయంలో ఎగువ రాష్ట్రాలతో దిగువ రాష్ట్రాలకి వివాదాలు ఉండటం అనేది సహజమైనటువంటి విషయం. కానీ కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి విషయంలో దిగువ రాష్ట్రంతో ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణకి వివాదాలు రావటం, వాటిని రాజకీయపరమైనటువంటి అంశాల కింద మార్చడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించి స్పష్టమైనటువంటి ట్రిబ్యునల్స్ సంబంధించినటువంటి అవార్డ్స్, తీర్పులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత అనివార్యంగా మళ్ళీ వీటిని పునర్విచారణ చేసి తిరిగి వీటికి సంబంధించినటువంటి నదీ జలాల పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ చొరవ చూపాల్సినటువంటి పరిస్థితి. దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అంటే, నదీ బోర్డులకు సంబంధించినటువంటి పూర్తి అధికారాలు ఇవ్వటం అనేటువంటిది మొదటగా కీలకమైనటువంటి అంశం. రెండవది ఏంటి అంటే, రియల్ టైం నీటికి సంబంధించినటువంటి మానిటరింగ్ వ్యవస్థ అనేటువంటి దాన్ని, ఈ రియల్ టైం వాటర్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 2 రాష్ట్రాలకు సంబంధించి సంయుక్తంగా వీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యవహారాలు ఉండటం అనేది. ఇంకా కీలకమైనటువంటి 4వ అంశం, రాజకీయాల కంటే కూడా శాస్త్రీయంగా నీటి వినియోగ విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. అదేవిధంగా ట్రిబ్యునల్ తీర్పులను స్పష్టంగా ఉన్నట్లుగా ట్రిబ్యునల్ తీర్పులకు కట్టుబడి 2 రాష్ట్రాలు ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. వీటి మీనాగిన స్పష్టత వస్తే అప్పుడు వివాద రహితంగా 2 రాష్ట్రాలు ముందుకెళ్లేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అనుకున్నటువంటి నేపథ్యంలో మనం అన్నదమ్ముల్లాగా విడిపోదాము, సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం అనేటువంటి విషయాన్ని ఆ రోజున తెలంగాణ ప్రజలు, తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ప్రతిపాదించినటువంటి పరిస్థితి. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు లేదు, విడిపోవద్దు, కలిసి ఉన్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడిపోవాలి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయించిన తర్వాత ఎవరు రాష్ట్రం వాళ్ళది ఈ రోజున ఒకవైపున అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది కదా, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనుమతి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దానికేమి ఆంధ్రప్రదేశ్ గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ అభ్యంతరాలు చెప్పినటువంటి పరిస్థితి లేదు కదా, ఆల్రెడీ పూర్తి అయిపోయింది కదా. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక జాతీయ ప్రాజెక్టు. ఈ పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో పార్లమెంట్ లో చాలా స్పష్టంగా నిర్ణయం చేసిన తర్వాత 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎంపీల అంగీకారం మేరకు జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించడం అనేది జరిగింది గోదావరి మీద. మరి అలాంటప్పుడు ఇప్పుడు పోలవరాన్ని విషయంలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, మాకు ప్రాణహిత చేవేళ్లకి జాతీయ హోదా ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ కి పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందని వీళ్ళు మాట్లాడతారు. మరి 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరి ఆ రోజున మీరు ప్రాణహిత చేవేళ్లకే జాతీయ ప్రాజెక్టు కింద అనుమతులు తెచ్చుకునేదానికి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నారు. పోనీ ఆ రోజు ఏమైనా మీరు పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ముందే మీరు ఆ రోజు చెప్పుకొని ఉండాలి కదా. మీరు బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు కదా. ఆయన దానికి కాని దానికి అడిగినా అడగకపోయినా ఒక చేయమంటే 2 చేతులు ఎత్తి బీజేపీకి సపోర్ట్ చేశారు కదా. మరి అలాంటప్పుడు ఉన్నటువంటి సమస్య ఇక్కడ ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. మొత్తంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకే
అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈజీగా పావులు కదుపుతోంది తెలంగాణ నీటి ప్రాజెక్టుల కోసం. గత ప్రభుత్వం అక్కడ జగన్ ఉన్న వారిద్దరి మధ్య సఖ్యత ఉన్న తెలంగాణ ప్రయోజనాలను కాపాడే దిశగానే మేము కదిలాం. కానీ ఇప్పుడు రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు దోచిపెడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రావటం అనేటువంటి అంశము దాన్ని ఇప్పుడు అదనంగా ఏమైనా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి మేలు ఏమైనా ఉందా ఆ విషయాన్ని చెప్పగలదా బీఆర్ఎస్? సమస్య ఏంటి అని అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. అందుకని బీఆర్ఎస్ కి ఏం కావాలి? ప్రాంతీయ విద్వేషాలు కావాలి. ఆ రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలి, నీటి తగాదాలను రేపాలి. దీని ద్వారాగా ఈ ప్రాంతీయ విద్వేషాలతో రాజకీయంగా లబ్ధి పొందాలి. ఈ రాజకీయంగా ఎప్పుడు లబ్ధి వస్తుంది? బీఆర్ఎస్ ఓడిపోయింది అని అంటే కృష్ణాంజనేయులు గారు ఈ రోజు తెలంగాణ సీఎం కూడా మాట్లాడిన పరిస్థితి వదులుకున్నారు. కృష్ణాంజనేయులు గారు తెలంగాణ సీఎం కూడా భద్రాచలంలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి, పూర్తి స్థాయి సర్వే కాకుండానే ఏ విధంగా ఫేజ్ 2 కు అనుమతిస్తారంటూ తెలంగాణ సీఎం కూడా ప్రశ్నించారు కదా. ఒక బీఆర్ఎస్ఏ కాదు, మొత్తంగా తెలంగాణ ప్రజానికం ప్రశ్నిస్తుంది, తెలంగాణ పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇలాంటి సమస్యలు వస్తాయి అనేటువంటి దాని మీదనే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందే పోలవరం ముంపుకు సంబంధించినటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో కలపటం అనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అందుకే తీసుకున్నది. ఎందుకు అంటే ఇదే ఇలాంటి పోలవరం వల్ల ముంపు ప్రాంతాలన్నీ తెలంగాణలో ఇప్పుడు నీళ్లు వినియోగం వెళ్ళకుంటే ఇబ్బందులు వస్తాయి దాని మీద. ఇప్పుడు ఏముంటుంది? బీఆర్ఎస్ ఆ 7 మండలాలు మాకు తిరిగి ఇచ్చేసేయండి అనేటువంటి కొత్త వాదన మరి ఇప్పుడు తీసుకొచ్చారు. ఏం చేశారు? కలిపినప్పుడు ఏం చేశారు? రైట్, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుందాం. బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. ఏంటి బొల్లమల్ల యాదవ్ గారు, తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కన్నా కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే అటు పోలవరం విషయాన్నైనా ఇటు కేఆర్ఎంబి విషయాన్నైనా బీఆర్ఎస్ తీసుకొస్తోంది. సో వీళ్లకు రైతుల ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ మీపై వినిపిస్తున్న విమర్శ. 9.5 ఏళ్ల కాలంలో అసలు ఏం చేశారు ఈ ప్రాజెక్టులకు సంబంధించి? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? జాతీయ హోదా కోసం మిమ్మల్ని ఎవరు అడగలేకపోయారు? మీరు కాళేశ్వరానికి సంబంధించి మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే మా వైపు నుంచి ఎటువంటి అడ్డంకులు లేవని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వాదన వినిపిస్తున్నారు. సో ఏం చేస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ ప్లీజ్ అన్మ్యూట్. యా, కంటిన్యూ సార్. యా, మాట్లాడండి సార్, ప్లీజ్ కంటిన్యూ. సార్ యా ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. తెలంగాణ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన జరిగింది. దానికోసం అనేక రకమైన ఉద్యమాలు, పోరాటాలు జరిగినాయి. సాధన జరిగిన తర్వాత విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారము 2 రాష్ట్రాలకు జరగాల్సిన మేలు గురించి కేఆర్ఎంబి ఇటువంటి కృష్ణా జలాలు కానీ ఈ ఇష్యూస్ అన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న పెద్దన్న పాత్ర పోషించే బీజేపీ మౌనం ఎందుకు వహిస్తుంది? ఇద్దరు అనుకుని చేస్తే మేము ఏదో నవ్వుకుంటూ కూర్చుంటాం అనే బదులు ఈ విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు, కృష్ణా జల వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ఎందుకు ముందుకు అడుగేయలేకపోతుంది? మీరిద్దరు అనుకొని రావండి, మేము నవ్వుతూ కూర్చుంటాము, చూస్తూ ఊరుకుంటాము అని చెప్పేసి అనుకుంటే ఇట్లా. ఇక్కడ రాజకీయం కంటే తెలంగాణ ప్రజల ప్రయోజనమే ముఖ్యం. ఇక్కడ ఆంధ్ర వాళ్ళను ఇంకేదో అనేది ఎప్పుడు కూడా లేదు. తెలంగాణ విభజన జరిగిన తర్వాత కూడా ఆంధ్ర ప్రజలకి మేలు జరిగింది తప్ప అక్కడ ఉన్న మేధావులు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంగా విభజన జరిగింది కానీ ప్రయోజనాల దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఎంతసేపు తెలంగాణ అనంటే ముడిపెట్టి రాజకీయంగా బూచిగా చూపించే ప్రయత్నం కంటే తెలంగాణకి మాకు అన్యాయం జరగకుండా నీటి విషయాలలో, నీటి వాటాలలో ఇబ్బందులు జరగకుండా ఉండటం కోసమే నీళ్లు కూడా ప్రధాన అంశం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీదనే ఈ పోరాటం సాగింది. కాబట్టి ఇప్పుడు నీళ్ల గురించి జరుగుతున్న పోరాటంలో డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంకచెర్ల కట్టినప్పుడు కానీ ఇతరత్ర విషయాలలో కానీ అనుమతులే లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేసి అనుమతుల కోసం ఢిల్లీలో అప్లై చేసిన తర్వాత మేల్కొన్నది మేము మాట్లాడిన తర్వాత బంకచెర్ల విషయంలో. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా, రైతాంగానికి నష్టం జరిగే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ విషయంగా మేము మాట్లాడుతూ ఉంటాం. దీన్ని రాజకీయ ప్రయోజనాలు ఇంకేదో అని చెప్పేసి మాట్లాడి దీన్ని ఏదో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని అంటే
సైంటిఫిక్ గా మాట్లాడుతున్నదే తప్ప ఇక్కడ మామూలుగా మేమేమి కిందకు పోతున్న నీళ్ళని మేమేం కాదనట్లేదు. మా వాటాని మేము తీసుకుంటూ మా వాటాకి ఇబ్బంది జరగకుండా మా రైతాంగానికి నష్టం జరగకుండా తీసుకుపోయే విషయంలో మేము ఎక్కడ కూడా ఎప్పుడు అభ్యంతరం లేదు. కానీ మాకే నష్టం జరుగుతూ మా రైతాంగానికి నష్టం జరిగే దగ్గర ఇక్కడ కూడా రాజీ ఉండదు అనే విషయాన్ని గతంలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిష్కరించాల్సిన బాధ్యత ఉండి పెద్దన పాత్ర పోషించాల్సిన మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తూ ఉంది. చంద్రబాబుకు భయపడతా ఉంది. ఇప్పుడు అనుమతులు దొడ్డిదారులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు. అసలు ఏ అనుమతి లేకుండా ప్రాజెక్టుని ఒక పూర్తి చేసే పరిస్థితి ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా పూర్తి చేయగలుగుతున్నారు? ఇవాళ కేవలం పేపర్ మీద కావాల్సిన అనుమతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఇటువంటి విషయాలలో కింక వహించొద్దు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మౌనం వహిస్తా ఉంది. పరోక్షంగా చంద్రబాబు నాయుడుకి సహకరించే పరిస్థితి ఉంది. కాబట్టి దీనివల్ల రేపు జరగబోయే ప్రమాదాన్ని అరికట్టడానికి మా వంతుగా మేము ఆ పోరాటం మేము కొనసాగిస్తాం. ఈ నీళ్ల వాటాల పంపకాలలో ఏదైతే జరుగుతూ ఉందో తెలంగాణకు నష్టం, ఆ నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా కేసీఆర్ అప్పుడు పోరాటం చేయలేదు, అక్కడికి వెళ్ళారు, బిర్యానీలు తిన్నారు. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ నుంచి నీళ్లను మీకు ఇస్తాం, ఎన్ని పొక్కలు కావాలంటే అన్ని పొక్కలు కొట్టుకోండి, రాయలసీమను రతనాలసీమ చేస్తామంటూ కూడా అప్పటి ముఖ్యమంత్రి చెప్పారని మీపై కూడా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది కదా. మా ప్రయోజనాలు దెబ్బతినకుండా సముద్రంలో కలిసిపోయే నీళ్ళని మేము వాడుకుంటా అంటే ఎవరు కూడా అభ్యంతరం పెట్టలేదు. మా ప్రయోజనాలు, మా తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండే విధంగా మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాల్ని సద్వినియోగం చేసుకోమని చెప్పినాం. ఇప్పటికి కూడా అదే మాట మీద కట్టుబడి ఉన్నాం. కానీ బనకచెర్ల కట్టడం మూలాన జరిగే నష్టం ఏంది? ఇక్కడ వాటాలే కేటాయింపులే జరగలేదు కదా. కేటాయింపులు జరగకుండా మామూలుగా నీళ్ళని తీసుకపోతే ఆ ప్రాజెక్టు వల్ల మొత్తం మాకు ఇవ్వాల్సిన నీళ్ళ వాటాలు డిసైడ్ కాకుండా వాళ్ళు ప్రాజెక్టులోకి తీసుకపోతే జరిగే నష్టం భవిష్యత్తులో రైతాంగానికి భారీగా ఉంటది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మొక్కుబడికి పైకి మాట్లాడుతూ ఉంది. అంతర్గతంగా చంద్రబాబు నాయుడుకి సహకరించడానికి అనేక రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరో పోరాటం చేయబోతుందా మరి తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ? డెఫినెట్ గా అండి. ఒక నీటి విషయమే కాదు, ఏ విషయంలోనైనా తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనంటే ఒక బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణను సాధించిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో డెఫినెట్ గా ఏ విషయమైనా పోరాటానికి సిద్ధపడతాం. అండ్ మీపై వినిపిస్తున్న విమర్శ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేదు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఎక్కడా వీళ్ళు సఖ్యతగా ఉండకపోవటం వల్లే ఈ రోజుకి ఇంకా వివాదాలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు పరిష్కారం చేద్దామన్నా కానీ అయ్యే పరిస్థితులు లేవు. ఒకవేళ పరిష్కారం దిశగా రేవంత్ అడుగులు వేస్తూ ఉంటే అటు చంద్రబాబు గురువు అంటూ ఆయనపై నిందలు వేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ ప్రయోజనాల తాకట్టు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్న విమర్శ కూడా మీపై వినిపిస్తోంది. ఏం ఆన్సర్ చేస్తారు? ఇక్కడ ఒకవేళ వ్యక్తిగతంగా పసుకపోతే వ్యక్తిగతంగా పసుకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలైతే కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది కదా. వ్యక్తులుగా పోరాటం జరుగుతుండొచ్చు, సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు, రాజకీయంగా జెండాల పక్కన మామూలుగా విభేదాలు ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత అయితే బీజేపీకి కూడా ఉంది కదా. విభజన చట్టంలో పెట్టిన ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది కదా. మాకు వ్యక్తిగతంగా ఏమన్నా ఉండొచ్చు, సిద్ధాంత పరంగా ఏమైనా విభేదాలు ఉండొచ్చు. కలిసి కూర్చుంటే సమస్యలు పరిష్కారం అయ్యేవి. దశాబ్దాలు గడిచిపోతున్నాయి కానీ ఎక్కడా కూడా కలిసి కూర్చోకపోవటం వల్లే ఈ రోజు అవన్నీ కూడా ఇంకా సంక్లిష్టంగా మారుతున్నాయని చెప్పి వాదన వినిపిస్తున్నారు. ఎందుకు కూర్చోలేకపోయారు? ఆ రోజు మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? చెయ్యాలనే సిద్ధశుద్ధి ఉంటే కేంద్రానికి చేసే అధికారం వాళ్ళకు ఉంది, ఎవరు వచ్చినా రాకపోయినా. అది ఏ వాటాలు ఏంటి, ఏ నిష్పత్తి అనేది విభజన చట్టంలో ఆల్రెడీ పొందుపరచడం జరిగింది. ఆంధ్ర వాటా ఎంత, తెలంగాణ వాటా ఎంత అని. తాత్కాలికంగా కొన్ని రోజుల కోసం మామూలుగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ విభేదాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు, సమస్య సమూలంగా పరిష్కారం అయ్యేంత వరకు ఆ సంవత్సరానికి కానీ కేటాయింపుల కోసం కూర్చోవడం మాట్లాడటం. కానీ
ఈ రోజు ఒక పెద్దన్న పాత్రగా వాళ్ళు చేయాల్సిన బాధ్యతని విస్మరించి మీరు అనుకోండి మేము ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు వస్తామని చెప్పారంటే బదులు ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత, చనువు, హక్కు వాళ్ళకుంది. వాళ్ళు చేసేస్తే అయిపోతుంది కదా. యా రైట్ సార్. కృష్ణాంజనేయులు గారు ఫైనల్ గా ఏం చెప్తారంటే, రెండు రాష్ట్రాలు కూడా కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల రైతాంగం కోరుకుంటుంది. అండ్ సాగునీటి సమస్యలకు సంబంధించి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చుంటేనే ఒక సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయా, ప్రతిపక్షాలు సహకరిస్తున్నాయా, లేదంటే రాజకీయమే తిరుగుతుందా ఈ నదీ జలాల చుట్టూ? ఇక్కడ మల్లయ్య యాదవ్ గారు మాట్లాడిన దాంట్లో ఒక కీలకమైనటువంటి అంశం ఒక ప్రస్తావన చేయాలి. పనకచెర్ల అనేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది కేవలం ప్రతిపాదిత దశలో ఉన్నటువంటి ప్రాజెక్టు. అది ఏ రూపము తీసుకోలేదు. ఆ ప్రతిపాదన దశలో ఉన్నటువంటి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతి రావాలి అని అంటే ఖచ్చితంగా తెలంగాణ అనుమతి కూడా ఉండాల్సిందే. అది అసలుకి భవిష్యత్తులో కూడా అది కార్యరూపం దాలుస్తుందో లేదో కూడా చెప్పలేనటువంటిది. అది ఒక ఊహాజనితమైనటువంటి ప్రాజెక్టు. అదేమి దాని మీద ఈ రోజున ఏదో అయిపోతుంది, కట్టేశారు అనేటువంటి విధంగా ఒక భ్రమలో ప్రజల్లో అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం ఉండకూడదు అనేటువంటిది నా ప్రతిపాదన. రెండవ అంశం ఏంటి అని అంటే, మల్లయ్య యాదవ్ గారు ప్రతిపాదించినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు, వాళ్ళ బాధ్యత కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. రెండు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా పరిష్కారం కాలేదు అని అంటే ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళే దాన్ని నిర్వహించాలి. ఇది విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. ఈ విషయంలో ఇప్పుడు పుష్కర కాలం అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా కృష్ణా గోదావరి జలాల విషయంలో ఇలాంటి వివాదాలు కొనసాగుతున్నాయి అంటే ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి దురుద్దేశంతో బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, వీళ్ళు ఒత్తిడి తీసుకువచ్చి ఈ సమస్యల పరిష్కారం తీసుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ సమస్యలు పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం జరగాలి. రాజకీయ పరమైనటువంటి అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఉండాలి, శాస్త్రీయమైన పరిష్కారాలు ఉండాలి అనేటువంటిది నా సూచన. ప్రజల్లో అయితే ఇవ్వండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అయితే విభేదాలు లేవు, రాజకీయ పార్టీల మధ్య మాత్రమే విభేదాలు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణాంజనేయులు గారు, బొల్లమల్ల యాదవ్ గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తెరపైకి రావటం, 4 రోజులు చర్చల్లో నలగటం, ఆ తర్వాత కనుమరుగైపోవటం కాకుండా శాశ్వత ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ చొరవ చూపాల్సిన అంశం ఉందని చెప్పి విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి, రెండు రాష్ట్రాల రైతాంగాలకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలి, ఎవరికి నష్టం వాటిల్లకుండా ఈ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రైమ్ టైమ్ డిబేట్ లో స్టే ట్యూన్.